ఓం శాంతి. ఆ వ్యక్తి జ్ఞానరత్నాలు దీది నుండి ఇప్పుడు విందాం. ఓం శాంతి. ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంబంధం అనాది మరియు అవినాశి సంబంధం. కానీ ప్రతి యుగంలో ఆత్మ పరమాత్మ సంబంధం ఉంటూనే ఉంటుంది. కొంతమంది పరమాత్మని భగవంతుడు అంటారు, ప్రభువు అంటారు, కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది పూజలు చేస్తారు, రకరకాల తరహాలో గుర్తు చేసుకుంటారు. కొంతమంది భాగ్య విధాత, భాగ్యాన్ని తయారు చేసే తండ్రి అంటారు. ప్రతి రకరకాలుగా పరమాత్మ యొక్క గుణాలను కీర్తిస్తూ ఉంటారు. సంబంధంలోనే తేడా ఉంటుంది. మనం సత్యుగంలో చూస్తే సంగమయుగంలో మనం బాబా సమానంగా అవుతాము అక్కడ అంటారు కూడా. గాడెస్, భగవాన్, భగవతి అని పిలుస్తారు. దేవతలుగా మనం గౌరవిస్తాం వాళ్ళను. సత్యుగ త్రేతాయుగంలో బాబా యొక్క సృష్టి, బాబా యొక్క అలాంటి రచన మరి బాబా సమానంగానే అవుతారు. కానీ ద్వాపరయుగం వచ్చేసరికి దేహ అభిమానం కొంచెం వికారము వస్తూనే ఉంటాయి. వాళ్ళను దేవీ దేవతలుగా పూజలు చేస్తారు. ఆ దేవీ దేవతలే పూజారులుగా అవుతారు. ఆ పూజారులుగా అయిపోయి వాళ్ళు పూజ చేసుకుంటారు. పూజారులుగా ఎవరైతే అయ్యారో వాళ్ళు దేహాభిమానాల్లోకి, వికారాల్లోకి, కోరికల్లోకి, ఇష్టాల్లోకి వెళ్ళిపోతారు. కానీ మనం ఎంత గుర్తు చేసుకుంటాం, కానీ ప్రాప్తులైతే అంత ఉండవు. కానీ అన్నిటికంటే పెద్ద మందిరం శివలింగం యొక్క గుడి, అమరనాథ్ గుడి. చాలా పెద్ద లింగం. అక్కడ మొదట్లో శంకరాచార్యుల వారు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత శివభక్తి తర్వాత దేవీ దేవతల భక్తి మొదలైంది. లక్ష్మీనారాయణులు, రామసీతలు భక్తి, ఆ తర్వాత మిగతా దేవీ దేవతల అందరి పూజలు మొదలయ్యాయి. కానీ మొదట్లో మనకు భక్తి మార్గంలో పరమాత్మతో ఏదైతే సంబంధం ఉందో అది చాలా ప్రేమపూర్వకమైన సంబంధం, శ్రద్ధతో కూడిన సంబంధం. నాకిప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు లౌకిక పరివారంలో చాలా పెద్ద గుడి ఉండేది ఇంట్లో. పెద్ద పూర్తి సైజులో ఉన్న లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, చిన్న ఠాకూర్ విగ్రహాలు అన్నీ ఉండేవి. అందరి పూజలు చేస్తుండేవాళ్ళం. చాలా ప్రేమగా చేస్తుండేవాళ్ళం. రాత్రిపూట హారతి కూడా ఇస్తుండేవాళ్ళం. మేము పడుకునే ముందు దేవతలను కూడా పడుకోబెట్టేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే ఆటలాడుతూ ఉంటారు, వీడియో గేమ్స్. కానీ అప్పుడు మాత్రం మేము దేవీ దేవతలతో ఆడుకునేవాళ్ళం. వాళ్ళ కోసం మేము బట్టలన్నీ తయారు చేసేవాళ్ళం దేవతల కోసం. కొంచెం తర్వాత దుఃఖం పెరుగుతూ పోతుంది. బాబా
పరమాత్మను దుఃఖహర్త, సుఖకర్త అంటారు. ఏదైనా దుఃఖం వచ్చింది అన్ మనం పరమాత్మను, ఈశ్వరుడిని గుర్తు చేసుకుంటాం. కా మళ్ళీ కొంచెం కొంచెం ద్వాపర యుగంలో వైశ్య వృత్తి వైశ్య వృత్తి ఏదైతే ఉందో వ్యాపారుల వృత్తి, ఆ వ్యాపారంలో చూడండి ఇచ్చిపుచ్చుకోవటం నడుస్తూ ఉంటుంది. ఇది చేస్తే మేము ఇది చేస్తాం. ఇలా ఉంటుంది. సో, పరమాత్మతో ఉన్న సంబంధం కూడా అలానే మొదలైంది ద్వాపరయుగంలో. సో, ఇప్పుడు నాకు ఈ కోరికను పూర్తి చేస్తే మేము ఈ గుళ్ళో ఇది చేస్తాము. గుళ్ళో ధూపం, దీపం పెడతాం. లేపోతే ఇంత దానం చేస్తాము. లేపోతే హ్మ్. లేకపోతే అందరికి భోజనాలు పెట్టిస్తాము. పెద్ద పెద్ద ప్రసాదం చేపిస్తాము. ఇలా ఇచ్చిపుచ్చుకోవటం మొదలుపెట్టారు. అలా దుఃఖాలు పెరుగుతూ ఎళ్ళాయి. అలాగే కోరికలు కూడా పెరుగుతూ పోయాయి. పరమాత్మ యొక్క సంబంధం ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క సంబంధం ఏదైతే ఉందో, మేము ఇది చేస్తే ఇది చేస్తామని హ్మ్. ఇప్పుడు కూడా అంటారు గదా! పరమాత్మతో కూడా ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవటం మొదలైంది. ఇంకా కిందకొచ్చేసరికి కలియుగంలోకొచ్చేసరికి మనం ఎంతమంది దేవీ దేవతల పూజలు చేస్తున్నాం. అందరిని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాము కోరికలతో. సంగమయుగంలో పరమాత్మ యొక్క సంబంధం ఏదైతే ఉందో అది చాలా అతీతమైన సంబంధం. ఎందుకంటే బాబా రావటంతోటే ముందు మనకి పరీక్షనిస్తారు. మీరు అందరూ ఆత్మలే గదా! నా సంతానమే గదా! అని. పతిత పావనుడిని నేను. మీరు పతితులుగా అయ్యారు. నేను పావనంగా చేయడానికొచ్చాను. హ్మ్. నేను మిమ్మల్ని పూజారులను పూజలుగా చేయటానికొచ్చాను. నేను భాగ్య విధాతను. మీకు పరమాపదం భాగ్యాన్ని ప్రసాదించటానికొచ్చాను. సో, బాబా ఏదైతే ఈ పరిచయం ఇచ్చారో, ఆ పరిచయం మనం సంబంధంగా మారిపోయింది. మనం హారతి ఇచ్చేటప్పుడు గూడా అంటాం గదా! మీరే మా తల్లిదండ్రులు, మేము పిల్లలము అని. ఇప్పుడు ఏదైతే సంగమయుగంలో అంటారు బాబా పిల్లలు సుఖము, శాంతి మీ యొక్క వారసత్వం, మీ హక్కు. మీకు హ్మ్. శ్రేష్ఠ కర్మల ద్వారా సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. మీ శాంతి సుఖమైన స్వధర్మాలు కోసం మీరు శ్రేష్ఠ కర్మలు చేయండి. దాంతో మీకు సుఖశాంతులు ప్రాప్తవుతాయి అని చెప్తున్నారు. ఈ సంబంధం ఏదైతే ఉందో అది అన్నిటికంటే విశేషమైన సంబంధము, విశేషత ఉంది. ప్రేమ సంబంధం ఇది. ప్రేమపూర్వకమైన సంబంధం. మనందరం ఆలోచిద్దాం. నేను కూడా ఆలోచిస్తాను. ప్ర ప భగవంతుడిని ముందు కూడా మనం గౌరవిస్తూనే ఉన్నాం. కానీ ఆత్మ, పరమాత్మ అని తెలుసుకొని జ్ఞానం ఆధారంతో ప్రేమపూర్వకమైన సంబంధం భ్రమతో, ప్రేమతో అందుకే కదా మనం బాబా అని పిలిచేది, చేసే సంబంధం ఇది. హ్మ్. బాబాకు కూడా పిల్లలంటే ఎంత ఇష్టమంటే, బాబా ఎప్పుడు అంటారు, "మధురమైన, మధురమైన పిల్లలు ఎప్పుడు మళ్ళీ కనిపించిన చాన్నాళ్ళ తర్వాత కనిపించిన పిల్లలు" అంటారు. అయినా మనకింకా భక్తి మార్గ సంస్కారం ఉంది. మనం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హ్మ్, హ్మ్, నాకు గుర్తుంది కొన్నిసార్లు బాబా గూడా చెప్పారు. హ్మ్. హ్మ్. వాళ్ళంటారు ఎవరైతే మాతలున్నారో, సిస్టర్స్ ఉన్నారో అంటారు. వాళ్ళు సోదరులున్నారు. వాళ్ళు బాబా దగ్గరికొచ్చి అంటారు, "మా భర్త యొక్క బుద్ధిని మార్చండి" అంటారు. హ్మ్. బాబా అంటారు మరి హ్మ్. బుద్ధి లైను ఓపెన్ ఉంచుకోవాలి. ఎప్పుడు అంటారు బాబాను కూడా అడుగుతారు. బాబా నేను వ్యాపారం చేయాలా వద్దా? ఈ వ్యాపారం బావుంటుందా? అంటారు.
బాబా అంటారు, "నేను దీనికోసమా వచ్చింది మీకు దీనికి, దానికి ఇ ఇలాంటి దారి చూపించటానికా? నేను వచ్చిందెందుకు? నేను మీకు ముక్తినివ్వటానికి. నేను తండ్రిలాగా మీకు దారిని చూపిస్తాను" అంటారు. ఇప్పుడు ఈ సంఘం యొక్క సంబంధం ఏదైతే ఉందో అది ప్రేమపూర్వకమైన సంబంధం. ఇందులో మనకిలా అనిపించదు. ఇది బాగైతే నేను భోగ్ పెట్టిస్తాను. నివేదిస్తాను. లేకపోతే ఇలా భోగ్‌ని ఆఫర్ చేస్తే నా కష్టం తీరిపోతుంది అనే ఉద్దేశ్యంతో మనం భోగ్ ఆఫర్ చెయ్యం. మనం భోగ్ ఎందుకు ఆఫర్ చేస్తాము అంటే బాబాతో కలవటానికి, బాబాను గుర్తు చేసుకోవటానికి మనం స్వయాన్ ద్వారా మనం ఒక అర్జీ పెడుతున్నాం. అర్జీ అంటే మన విన్నపం. మన సంకల్పాలు బాబాకి ఇస్తున్నాం. ఎందుకంటే బాబా తల్లిదండ్రులు కాబట్టి, దుఃఖహర్త, సుఖకర్త కాబట్టి మనం, మనం ప్రేమతో మన వినతినిస్తున్నాం. భావనతో మనం వె 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 విన్నవించుకుంటున్నాం. కొంతమంది అంటారు, బాబా ఎన్నో వరదానాలిస్తారు. కానీ వరదానం నాకు అనిపించట్లేదు అంటారు. ఎందుకని? ఎందుకని మీకు ఆ వరదానం తెలియట్లేదు అంటే, బాబా వరదానం ఇస్తారు. కానీ, ఆ వరదానాన్ని గుర్తుంచుకోవాల్సిందెవరు? మనమే కదా! ఆ వరదానాన్ని గుర్తుంచుకోకపోతే ఎలా పనిచేస్తుంది? ఈ సమయంలో ఏదవసరం అంటే, మనం ఏదైతే చెయ్యాలో, మన వరదానం మన ఆ వరదానాన్ని మనం గుర్తు చేసుకొని సమర్థవంతులుగా అయ్యి, స్ శక్తిశాలులుగా అయ్యి మనం చేసినప్పుడు మనకు ఆ అనుభవం అవుతుంది. పురుషార్థం ఏదైతే ఉందో ప్రార్థన కాదది. బా బాబా యొక్క మహిమ చేయటం. బాబా మహిమ గూడా ఎందుకు చేస్తాము? బాబా సమానంగా అవ్వటానికి, పురుషార్థం చేయటానికి. బాబా మనకు అన్ని విధాలుగా మనకు ఆహ్, తెలియజేశారు. హ్మ్. పిల్లలు డ్రామాలో ఎన్నో దృశ్యాలొస్తాయి. మన మనకు కూడా అర్థమైంది. మన యొక్క కర్మ ఖాతాలిప్పుడు అన్నీ జమవుతున్నాయి. కర్మకర్తాలన్నీ తొలగిపోతున్నాయి. బాబా మనల్ని ఆహ్, తొ ఆహ్, య య ఆ పాపకర్మల నుండి తొలగిస్తున్నారు. కానీ మనం పురుషార్థం చేసి బాబా స్మృతి ద్వారా బాబాను గుర్తు చేసుకోవటం ద్వారా యోగాగ్నిని ప్రజ్వలించి లగ్నం యొక్క మగ్నాన్ని పెంచుకొని మనం పురుషార్థాన్ని చేసుకోవటం ద్వారా మనకు ప్రాప్తులు లభిస్తాయి. ప్రాప్తులు వస్తాయి అంటే బాబా చెప్పినట్టు ప్రాప్తి అంటే ఏంటి? హ్మ్. ఒక శూలంతో వచ్చేంత బాధ ఒక చిన్న ముల్లులాగా అయిపోతుంది. అది ప్రాప్తి అంటే. అది బాబా ద్వారా, బాబా శ్రీమతంపై వెళ్ళటం ద్వారా మనకు జరిగే మేలు. ఎలా అయితే బాబా బ పి తండ్రి పిల్లల సంబంధం ఎలా ఉందో, లౌకికంలో కూడా చూడండి తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకి ఏం కావాలని. అవి ఇస్తారు వాళ్ళు. కానీ కొంతమంది పిల్లలుంటారు వాళ్ళకు ఎప్పుడు అనిపిస్తుంది ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అడగాలని. క్ మన మన తల్లిదండ్రులు ఎలా అయితే యోగ్యంగా మనము అవుతూ ఉంటామో, మనకు అంత మనకు వారసత్వం కింద సర్వశక్తులు ఇస్తూ ఉంటారు. కానీ మనం యోగ్యులుగా అయితే అవ్వాలి కదా! ఈ యజ్ఞాలు, జప జపాలు, తపాలు భగవంతుడిని ప్రసన్నం జేసుకోవడానికి అప్పుడు జేసేవాళ్ళు. ఇప్పుడు మనం బాబాని ప్రసన్నం చేసుకోవటానికి మనం ఆజ్ఞాకారిల్లాగా అయ్యి శ్రీమతంపై నడుస్తూ బాబా బాబా స్మృతిలో ఉంటూ మనలో ఏదైతే లెక్కాచారాలున్నాయో, ఏదైతే దుఃఖపు ఖాతాలున్నాయో సంబంధాల్లో ఏదైతే ఎక్కువ, తక్కువ అవుతుందో వాటన్నిటిని బాబా ఉపాయం ఇస్తున్నారు. అదేంటంటే మన యొక్క గుర్తు చేసుకోవటం ద్వారా బాబాని మన యోగ బలం ద్వారా ఈ యొక్క కర్మగాథాలను భస్మం చేయాలి. మనం ఈ స్మృతి యాత్రలో ఎళ్తూనే ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మనం మన గమ్యాన్ని చేరుకుంటాం. ఈ సంగమయుగంలో ఏదైతే సంబంధం ఉందో తండ్రి పిల్లల సంబంధం, ఆత్మ పరమాత్మ సంబంధం అది చాలా భిన్నమైన సంబంధం. అందులో మనం ఎప్పుడూ కూడా హ్మ్, మనం మనం భక్తి సంబంధంలాగా తీసుకోకూడదు. నిరీక్షణ ఉంటదిక్కడ. ఎందుకంటే బాబానే భగవంతుడు, ఈశ్వరుడు కానీ బాబా వచ్చింది ఆత్మ యొక్క కళ్యాణం చేయటానికి. బాబా అంటారు, "నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయటానికొచ్చాను. నేను మీ అందరిని మీ అందరిని
మీ అందరికి శ్రేయస్సు కోసం వచ్చాను. లాభం చేయటానికి వచ్చాను. అది మనం తెలుసుకొని ఎలా పురుషార్థం మనం చేస్తామో, బాబాయాన్ని ఎలా ఫాలో అవుతామో, అనుసరిస్తామో, ఎలా అయితే మన జీవితాన్ని మనం శ్రేష్టంగా చేసుకోవాలి. దాని ద్వారా మనం పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది మన జన్మసిద్ధ అధికారం. ముక్తిని పొందటం. ఇది చాలా మంచిది. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, మనం ఎందుకు, ఎందుకు బాబా ఎందుకు బ బా బాబా ఆహ్, పిల్ పిల్ సంతానంగా అయ్యాను. ఎందుకంటే దాన్ని లాభం తీసుకోవడానికి హ్మ్. బాబా సంబంధంలో ఉంచుకున్నాను. తల్లిదండ్రులు అనుకుంటారు గదా! పిల్లలు చాలా సే ఆహ్, ఆహ్, తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలు చాలా ఉన్నతంగా అవ్వాలని బాబా అంటున్నారు. నేను విశ్వమాలికుడిని. మీ భవిష్యత్తు హ్మ్, చాలా బాగుండాలి. మీరు ఈ దైవీ కుటుంబంలో జన్మ తీసుకోవాలి. అందుకే బాబా తయారు చేస్తున్నారు మనల్ని. ప్రేమ యొక్క సంబంధం ద్వారా, జ్ఞానం యొక్క సంబంధం ద్వారా ఇది మనం బాబా దగ్గరికి, సమీపానికి చేరుకుంటున్నాం. బాబా కూడా పిల్లలకు చాలా మంచిగా వరదానాలిచ్చి, ఏవైతే మన లక్ష్యం ఉందో, ఆ లక్ష్యానికి కోసం మనం మనకు తోడయ్యి, ఆ లక్ష్యాన్ని మనకి ప్రాప్తింపచేస్తున్నారు. ఓం శాంతి.